the people whom I was married to, they have a life today. I don't want to pass comments about them, but anything in the world, ప్రపంచంలో ఏదైనా కానీ వన్ సైడెడ్ ఉండదు. ఓకేనమ్మా, అనేది రిలేషన్షిప్స్లో ఒకడు నీచుడు దద్దరుడు రేప్ కంప్లీట్ చేసినందుకు దట్ ఈస్ అ ప్యూర్ వన్ సైడెడ్ అఫేర్. దట్స్ అ క్రైమ్. అవును. ఇన్ రిలేషన్షిప్స్ అది ఎంత మంచోడని కానీ ప్రాబ్లం రెండు వైపులు ఉంటాయి. నేను లేదు నాదే రైట్ అవతల వ్యక్తి తప్పంటే ఏం చేయాలి? నేను అప్పుడు ఏం చేయాలి? బెస్ట్ అదే తప్పు. ఈవెన్ సెకండ్ రిలేషన్ అప్పుడు కూడా సెకండ్ టైం ఐ వాజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీథింగ్ ఇన్ దిస్ మా. అంటే రెస్పాన్సిబుల్ ఇన్ ద సెన్స్ నేనేదో దొంగతనం చేశాను, ఏదో ఏం చేయలే. నా పిచ్చలో నేను ఉన్నాను, మంచి చేద్దాం ఎదుగుదాం నా పిచ్చలో ఉన్నాను. అప్పుడు ఏమవుతుంది? నేను ఇగ్నోర్ చేశాను, నేను పట్టించుకోవాలా, అట్లా ఉంటే కానీ ఒక రిలేషన్షిప్ పాడవడానికి కొన్ని ఉంటాయి. ఇంకొక వ్యక్తితో అఫైర్లు పెట్టి అవన్నీ మనకు తెలియదు. అయిపోయింది. అండ్ ఇప్పుడు ఏంటంటే అది బాధపడి ఏడ్చి అవన్నీ. ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే మా సైకాట్రిస్ట్ కూడా అన్నాడు, కాదన్నా మరి ఏడుస్తున్నావు అన్నాడు. అది కూడా రావట్లేదు రాను, ఇంకేంటన్నా బయటకు వచ్చేస్తలే అట. సరేని అదే ఆ కెమెరా యాక్షన్ అంటే ఏడ్చేస్తాను నేను. అది కంట్రోల్గా మరి అక్కడి నుంచి రావాలని. ఓకే, రియల్ లైఫ్లో ఇట్లా కూర్చొని అంటే బేసికలీ బాధ లేదు. ఎందుకు ఇలా జరిగింది అన్న క్వశ్చన్ వేసుకుంటే మీకు సమాధానం దొరుకుతుంది. నాకు సమాధానం దొరికింది అంటే ఇట్ ఈస్ నాట్ గివింగ్ సొల్యూషన్ టు మై ప్రాబ్లం. ఎందుకు ఇలా జరిగింది ఇవన్నీ ఆ రీసెర్చ్ అనాలిసిస్ చేసే బదులు ఇప్పుడు ఏం చేయాలి ఆలోచించుకొని బయటికి రా ఆ ప్రయత్నంలో. ఎవరైనా బాధలో ఉంటే డిప్రెషన్లో వెళ్తారమ్మా, నాకు బాధ లేదు. ఇప్పుడు మీ ఇప్పటివరకు మీ ఉన్న రిలేషన్షిప్స్లో వాళ్ళతో చేసిన జర్నీలో ఈ 50 ఏళ్లలో ఒక విమెన్ మీద మీకున్న అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఓ గాడ్, మంచి తమ్మునే వస్తుంది. తమ్ముల కోసం క్వశ్చన్ అడగలేదు సార్. ఐ నో మా, యూ విల్ నెవర్ డూ దట్. yes sir. సింపుల్గా 2-3 పాయింట్స్ చెప్తామా ప్లీజ్. ప్రతి మగాడు చెడ్డోడు కాదు, ప్రతి ఆడది మంచిది కాదు. 100% కరెక్ట్. పాయింట్ నెంబర్ 1. ఎస్. ఒక ఆడదానికి మగాడి కన్నా కొన్ని కోట్ల రెట్టు హాని చేసేది ఆడదే. మేబీ ఫర్ అ ఉమెన్ మోర్ డేంజరస్ దెన్ ఎ మ్యాన్ ఈజ్ అనదర్ ఉమెన్. ఇంకోటి, నువ్వు జస్ట్ బికాస్ నువ్వు ఆడదానికి కాబట్టి గౌరవించలేను. నేను అదే అంటే ఆడవాళ్ళని గౌరవిస్తాం, అడ్డమైన వాళ్ళని గౌరవించలేము. ట్రూ. ఒక ఫర్ ఎగ్జాంపుల్ మన రాజ్యాంగంలో అంటారు కదా, అయ్యో ఆడదాన్ని మనం గౌరవించే మగవాళ్ళని గౌరవించొద్దా? ఆడవాళ్ళు కనిపించగానే మనకు సీట్ ఇచ్చుకోవాలి, వాళ్ళు మనకు సీట్ ఇవ్వలేరా? అంటే ఆ రోజు ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నేనున్నామా, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ కర్టసీ అండ్ కైండ్నెస్, ప్లీజ్ కూర్చోండి అనేటువంటి దాని మర్యాద. నేను అలా కాదు, నేను టయర్డ్గా ఉన్నాను, నేను టక్కని కూర్చుంటే నీకు మర్యాద లేదా అని ఇట్ కెనాట్ బికమ్ జడ్జ్మెంట్. ఇంకోటి, ఏదో ఒక గొడవ వచ్చిన ప్రాబ్లం అంటే టంగిని ఏడ్చేసి ఇట్లా ఫింగర్ పాయింట్ చేసేస్తే ఇంకొక వ్యక్తి లైఫ్ పాడవుతుందిగా. దుర్వినియోగం చేసి ఇవన్నీ చాలా అవుతున్నాయి. నాకేంటంటే అవతల వ్యక్తి అమ్మాయి అబ్బాయి దట్ గుణాలు ఎట్లాంటివి ఉన్నాయి. ఒక మంచి వ్యక్తే కాదు, మంచి వ్యక్తి ఇస్తే ఫస్ట్ ప్రేమ కన్నా ఎక్కువ గౌరవం వస్తుంది. అవతల వ్యక్తి మీద ప్రేమ లేకున్నా గౌరవించామనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను కోట శ్రీనివాసరావు గారు ఉన్నానంటే గొప్ప మహానటుడు, నేను ఒక్కసారి కలిసి ఉంటా సార్ని. సో ఆయన మీద నాకు గౌరవం, అపారమైన గౌరవం ఉంది. ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్లో గౌరవం ఉంటే మనం అదుపు దాటం, ప్రేమ ఉంటే చనువు తీసుకుంటాం అంటాం కదా. సో విమెన్ అంటే ఐ యూస్ టు ఫైండ్ ఇట్, లెట్ మీ పుట్ ఇట్ సింప్లీ, బాటమ్ లైన్, వాళ్ళని గౌరవించడం కష్టం ఉండేది ముందు, ఇప్పుడు ఇంకా కష్టం అయిపోయింది. మీకు దొరికిన విమెన్ అంతా అలా ఉన్నారు కాబట్టి మీరు అలా అనుకుంటున్నారు. దొరకని విమెన్ గురించి నేను ఎట్లా కమెంట్ పాస్ చేస్తామా? నేను తిన్న ఇడ్లీలు పుచ్చిపోయిన ఉంటే నన్ను ఏం చేయమంటారు? పుచ్చిపోయిన ఇడ్లీలే ఎందుకు తిన్నానంటే అది నా తప్పే, కానీ ఇడ్లీ పుచ్చిపోయిందా కదా అని అంటారు నేను. అవును అవును. అది సో ఇప్పుడు ఆ ఇడ్లీ మీద గౌరవం లేదు, ఇడ్లీ మీద ఇష్టం లేదు ఇప్పుడు. ఐ లవ్ విమెన్, వై విల్ ఐ నాట్ లవ్ విమెన్? ప్లీజ్
కానీ ఇప్పుడు హాయ్ హౌ హాయ్ హాయ్ ఓకే ఓకే 62 కేసు ఇది 3rd minute తెలిసిపోతుంది. ఐ డోంట్ బ్లేమ్ దెమ్, దట్స్ ద వే దే ఆర్. నాకు బిగ్గెస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే నేను నిజం కాదు అని చెప్పుకుంటున్నాడు. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మొత్తం యానిమల్ కింగ్డమ్ అంటారు కదా, జీవుల ఈ ప్రపంచంలో మగ జీవే డాన్సులు వేసి పీకాక్ ఉంది కానీ నెమలి, మగ నెమలికి డాన్స్ వేసి ఫీమేల్కి అంటది కానీ ఫీమేల్ చేయదు. ఈ మన వల్లే మేకప్లు గీకప్లు పూసుకుంటే ఇది పూసుకుంటుంది. యాక్చువల్లీ నేను ఇట్లా ఉన్నాను, తీసేస్తే నీచంగా ఉంటా, కానీ చేస్తే వేసుకుంటా అన్నట్టు. చూస్తే తప్పు, చూడకపోతే ఇన్సెక్యూరిటీ. ఏందో అదే హిందీలో కూడా అంటాడు చాలా బాగా, పెళ్ళైనా ఏ రిలేషన్ అయినా మొగుడిని మార్చి 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 ఒక 4-5 సంవత్సరాల తర్వాత మీరు ముందులా లేరండి అంటారు. మా ఫ్రెండ్స్తో పాటు ఇప్పుడు ముందుకు వెళ్ళి నేను అట్లా ఓ పని చేద్దాం రా. ఎక్కడికి వెళ్ళారు? ఫ్రెండ్స్తో పాటు బాగా చెప్తారులేండి, ఫ్రెండ్స్తో పాటు. నిజంగా అమ్మతో చెప్తున్నా, ఏడికి పోయి ఫాల్తు మగాళ్ళు ఎవరినైనా మనసు గుండె మీద మామూలుగా చెప్తారు, గుండె మీద చెయ్యలు కట్టలు ఒక ఏమంటే పాలకూర పకోడీ ఏం లేదు అక్కడ. ఏం చేస్తారు వీళ్ళు? నేను చెప్తాను, చెప్పండి. బార్కి వెళ్ళి సింగల్ ఆడకుండదు ఆ బార్లో. ఎందుకు? వీడు పబ్బుకి పోలేడు, పబ్బుకి పోతే పేలిపోద్ది వాడికి. ఒక జనతా బార్కి పోలేడు, ఎందుకంటే వాడికి ఒక ప్రెస్టీజ్ గిస్టీజ్ ఉంటుంది కాబట్టి మధ్య రేంజ్లో మధుశాల లాంటి బార్కి వెళ్తాడు. ఆ ఫుడ్ రీజనబుల్ చీపు, మందు రీజనబుల్ చీపు. క్రికెట్ మ్యాచ్ ఫస్ట్ పెగ్ తాగేటప్పుడు మా బాస్ గారు చెత్త నా కొడుకు, లేకపోతే మా డైరెక్టర్, ఇవన్నీ అయితే మా సెకండ్ పెగ్ చంద్రబాబు నాయుడు జగన్ యాక్చువల్లీ మీ పార్టీస్ తీసాడు నీకు తెలియదు అంటాడు. మూడోది ఇమ్మీడియట్లీ పాయింట్కి వచ్చేస్తాడు, సచిన్ గ్రేట్ మాడు, విరాట్ కోహ్లీ ఏం తక్కువ, 57.21 యావరేజ్ అని ఇద్దరు కొట్టుకుంటారు. మూడో డిప్రెషన్ ఉంటాడు. మూడో డిప్రెషన్ ఏమైందా? అరే ఏం లేమమ్మ పోయి ఏమైనా పిల్లం తిట్టిందా అంటే ఏం చేస్తే తిడుతుంది రా అంటాడు. టంగ్ ఫోన్ వస్తే హలో ఫస్ట్ పెగ్ తాగుతున్నా అంటే ఫస్ట్ పెగ్ మాటలు అయిపోతుందా? అబద్ధాలు చెప్పాడు. అంటే ప్రతి మగాడు మంచోడని అనట్లా, ప్రతి బార్లో కూర్చున్నాడు ఎవడు ఇక్కడ ఏ ఆడదాని కమ్మేద్దాం అంత లేదు వీడికి. ఆడ పొద్దున్న లేచాడు, అమ్మ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత డిప్రెషన్ పెరిగింది సార్. వెళ్ళాను వదిలేసి వెళ్దాం, అది ఆయన ఊరికి పోతే ఈడు పోలేడు. అప్పుడు మేము రూల్ పెట్టాం, ఏమని అందరం కలిసి, నేను మ్యారీడ్ ఉన్నప్పుడు ఫోన్ చేస్తే వీడియో కాల్ చేయి. ఏమి అభిప్రాయం? టెక్నాలజీ వచ్చింది కదమ్మా. ఇప్పుడు మా అభిప్రాయంలో ఏంటి, నా కోసం టాప్ హీరోయిన్లు వచ్చి షీలాకి జవాని నిజంగా నా కోసం డాన్స్ చేస్తారు. అలా ఎందుకు వస్తారు? ఆడ బార్లో మగముంటే ఒక్కడు వెళ్తూ ఉండడు. ఇది ఇంకోటి మా ఫ్రెండ్స్ లాస్ట్ టైం నిన్ను ఆయిపిస్తున్న ఈసారి అని డిప్రెషన్, ఆ డిప్రెషన్, ఫ్రస్ట్రేషను, కంప్రెషను అన్ని షన్లే. దాని నేను వీడియో కాల్ చేయాలి. వీడియో కాల్ చేయగానే ఫస్ట్ చూడు ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు చూడు, ఎప్పుడు వస్తారండి? ఇంటికి వస్తే పోయి ఏముండదు. ఎప్పుడు వస్తారని అడగకూడదు కదా మగాళ్ళని. ఒక్క నిమిషం అమ్మా, ఏం చేసుకుంటాడు వీడు? 5 పెగ్గు తాగిన తర్వాత మోస్ట్లీ మగాళ్ళు అవుట్ సైడ్ ద ఆప్షన్, దీనికి పనికి రాకుండా ఉంటాడు. అంటే అన్ని విధాలుగా దీనికి పనికిరాడు. ఆడు తెచ్చి యశస్మిని ఎత్తుక్కోవడం, మహా అయితే మేలుకొని ఉండొచ్చి పెళ్ళాం వచ్చేసి సిగ్గుందంటే సారీ 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 ఏమి పెరుగానం పచ్చడి పాడుకుంటా నేను అంటాడు. పొద్దున్న లేవగానే తిడుతుందిరా నిన్ను అని ఇట్లా ఆ ఫేస్ పచ్చడి జిమ్మడం తిడతాడు. సో నేనేమన్నా వీడియో కాల్ చేయాలి, వీడియో కాల్ చేయగానే అయిపోయింది. అదొక రూల్. రెండో రూల్ ఏం పెట్టినా, ఎవరి పిల్లం ఫస్ట్ ఫోన్ చేసిందో ఆడే బిల్లు కట్టాలి. ఇప్పుడైతే మీరు బిల్లు కట్టాల్సిన పని లేదైతే. మామూలుగా నీ కారు మొక్కుతుంది ఫోన్ చేయ, కారు మామూలుగా తాగలేవాళ్ళ అంటారు. నేను బాగా అవుతా నీ కాలు మొక్కుతాను ఫోన్ చేయకండి. అంటే
ఏంటి అందరు మగాళ్ళు గొప్పోళ్ళు మంచోళ్ళు ఇలాగే ఉంటారంటే అందరు మగాళ్ళ గురించి నాకు తెలియదు. మరి నేను చూసి ఈ బార్లో కూర్చున్న ఫ్రస్ట్రేటెడ్ బ్యాచ్కి అంత బొమ్మ లేదు. వీడు ఇంటికి పోయి బెల్ట్ వెళ్ళండి నేను చంపుతా అంత లేదు ఆడికి. పెళ్ళామంటే అక్కడ గట కాలిపోద్దాడు. ఊరుకోండి, టూ మచ్ అసలు నిజంగా. యూనో సంథింగ్, మీ ఆఫీస్లో ఉన్న ఇప్పుడు కెమెరా హ్యాండిల్ చేసే బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగితే నేను పలికే నిజాలు ఎంతో గొప్పవో వాళ్ళకి తెలుసు. వాళ్ళు తాగినా పిలవండి, వాళ్ళు తాగినా తాగకున్నా వాళ్ళ బ్యాచ్ పిలవండి. మణిగారు ఇప్పుడు చెప్పండి, మీరు ఇప్పుడు పార్టీకి వెళ్తే మీ మిస్సెస్ మీకు వీడియో కాల్ చేస్తుందా చేయదా చెప్పండి. వీడియో కాల్ స్టార్ట్ చేయలేదు. ఎందుకు స్టార్ట్? నీకు ఏం చేయాలి చూడాలి, వీడియో కాల్ చేయి అనాలి. అరే మొగుడు బాగున్నా లేదని రోజంతా ఉండదు. 7 దోస్తులతో పోతే మాత్రం అక్కడ మొత్తం హీరోయిన్ అందరూ కాదు, హీరోయిన్ అందరూ మన కోసం వచ్చేస్తారు. నేను సింపుల్ చెప్తాను, నిజంగా మా అందులో ప్రేమ చెప్పనా, మా ఆయన ప్రేమ అంతా నాకే సొంతం, మా ఆయన ఎవరితో తిరగకూడదు అనుకోవడం తప్పే ఉంది. దాని ప్రేమ అంటారా? ప్రేమ స్పెల్లింగ్ తెలుసమ్మా మా లాంగ్వేజ్లో? టార్చర్, TORTURE, తుర్తురే అన్నట్టు. ఏం మాట్లాడుతున్నావు? ఆడు ఎప్పుడో ఫ్రస్ట్రేట్ అయ్యి ఫ్రైడే నైట్ సాటర్డే నైట్ బార్కి వెళ్ళినప్పుడు ప్రేమ. అంటే రోజు ఉండదంటారా? మీరు రోజు చెప్పమ్మా, ఒక మనిషి పోయి సంపాదించుకొని ఆడు పిల్లని తీసుకొని రోజు తీర్థం తాగితే ఏమవుతాడు ఆడు? అవును. నెక్స్ట్ ఆడు 4-wheelerలో పోతా ఉంటాడు బాబు అని గుడి దగ్గర. నారాయణ. అవునా? అవును. ఆడు ఎప్పుడో ఒక్కసారి దొంగసాటుగా కింద సెల్లెల్లో పోయి తాగి నేను తాగలే అని చెప్పుకున్నాడు. పిసుకుడే ఆయన అంటారు కదా, ఎంటోడు కసమంటే యాక్టర్ లేడు. ఆయన ఏం చేస్తే ఫాల్తుగా భీముని వేషం కట్టి గద బిసుకుతాడు అంటారు కదా, వీళ్ళందరూ గద బిసుకుడు బ్యాచ్. నేను కూడా వాళ్ళ ఆవిడ అనుమానించట్లేదంట ఆయన్ని యాక్చువల్లీ. ఏమండి మణిగారు? ఏమండి, ప్రపంచంలో ప్రతి ఆడది చెప్తుంది నాకు నిజమే కావాలని. ప్రతి మగాడు ఈ జీవితంలో ఆడే అబద్ధాలు నేను చెప్తామా? చెప్పండి. ఏ మగాడైనా ఆడే అబద్ధాలు చెప్పండి. ఆ ట్యూస్డే మండే సాటర్డే నాన్ వెజ్ తిన్నడా లేదా? ఏ నేను తినలే అంటాడు. అబద్ధం అది. నేను చెప్పండి అమ్మాయి ఎన్ని పెగ్గులు తాగిండు అబద్ధం, ఎన్ని సిగరెట్లు తాగిండు అబద్ధం. ఆడి ఫ్రెండ్కి వీడి డబ్బులు 5,000 ఇచ్చిందా? నేను తీస్తా గలీజాడు ఇలే అంటాడు. లేదు అమ్మాయిలు అఫేర్లు ఏమీ లేదు. ఒక్కసారి మా ఇద్దరం చూసి అంత బొమ్ముందా మాకు? అయ్యో, మీరు అనుకుంటే సరిపోదమ్మా. ఎవరికి తగ్గవాళ్ళు వాళ్ళకే దొరుకుతారు కదా. ఓకే, దొరకరా? పెళ్ళైనోడికి ఓ మెచ్యూరిటీ ఉన్నోడికి అసలు ట్రై చేయడమా కదా. ఎందుకంటే जब एक टॉर्चर कंटिन्यूस है और एक टॉर्चर को इनविटेशन नहीं देते हैं. एक गांव में एक इंसान रघु था